నర్సారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 38 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, దళితులను తాను ఎప్పుడూ దూషించలేదని చెప్పారు. తాను దళితులకు పదవులు ఇప్పించానని, దళితుల మద్దతుతోనే ఇన్ని రోజులు తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని ఆరోపించారు. కొంతమంది దళితులను ముందు పెట్టి నేడు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారం రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరిందని చెప్పారు. ఫోన్ చేసి ఇవాళ ప్రొద్దున రావాలే గాంధీ భవన్ కంటే అందులో భాగంగానే పొద్దున రావడం జరిగింది. రాగానే అతను మీ మీద కాంప్లైంట్స్ వచ్చినాయి, దానికి మేము ఒక నోటీస్ పంపిస్తాము, మీరు దానికి రిప్లై ఒక వారం రోజుల్లో ఇవ్వాలని కోరిరు. ఆ నోటీస్ ఏంటంటే మేము ఒక దళితుని దూషించినాము అనే దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారని చెప్తున్నారు. మరి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే 38 సంవత్సరాలలో అన్ని పదవులు చేసినాం. సర్పంచ్, మండల్ ప్రెసిడెంటు, మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యేగా. మరి ఇప్పుడు మొన్న ఒక 2-3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచినాం, 2 సార్లు ఓడిపోయినాం. ఎప్పుడు కూడా దళితులను ఎక్కడ కూడా మేము దూషించలే. ఎందుకంటే మీ అందరు కూడా గమనించాలి, మా సొంత మండల్ వర్గల్, అక్కడ ఒక దళితున్నే నేను పార్టీ ప్రెసిడెంట్ చేసిన. అంటే అక్కడ జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ దళితున్నే చేసే నడిపించిన. అదేవిధంగా మొన్నటికి మొన్న కొండపాక మండల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ కేటగిరీలు ఉంటే కూడా ఒక దళితుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసినాం. ఈ విధంగా మేము దళితుల సహకారంతోనే రాజకీయంలో ఇన్ని రోజులు నెగ్గుకుంటూ వచ్చినాం. ఏ దళితుని దూషించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఆ వ్యక్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే. ఈటెల రాజేందర్ ఇంటికి పిలిపించుకొని ఈటెల రాజేందర్కు సన్మానం చేసి ఈటెల రాజేందర్తో పటాకులు కాల్చి మాకు సపోర్ట్ చేయలే, కానీ వాళ్ళతో కలిసి తిరిగాడు. మరి మాకు వడని వ్యక్తులు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఆ దళితుని ముందటేసి నాటకాలు ఆడిపిస్తున్నారని కూడా మాకు తెలుసు.